అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ రూల్లా గారికి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మా నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారికి, జగ్గేపేట ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వరరావు గారికి, మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా పోతిన్ మహేష్ గారికి, మా సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి గారికి, మా రాష్ట్ర నగర జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులకి, అదేవిధంగా రాష్ట్ర అనుబంధ విభాగాల నాయకులకి, కార్యదర్శులకి, మిగిలిన పెద్దలకి, మరి ముఖ్యంగా మీడియా సిబ్బందికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం రేపు 26వ తారీఖున బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసి కళ్యాణ మండపం, ఏదైతే నాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా ప్రతి ఒక్కరి గారా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం.